మందు ఏ కేటగిరీది అని తెలుసుకోవడానికి నా దగ్గర మంచి కిటుకుంది. సాధారణంగా మందు పేరు చివర ఎల్ఓఎల్ అక్షరాలుంటే అవి బీటా బ్లాకర్ కేటగిరీకి చెందిన మందులు. అంటే ఎటనోలాల్, ప్రొపెనోలాల్, మెటోప్రజాల్ వంటివి. మందు పేరు చివర పిఆర్ఐఎల్ అని ఉంటే అవి ఏస్ ఇన్హిబిటర్ కేటగిరీ మందులు. అంటే క్యాప్టోప్రిల్, ఎనాలాప్రిల్, లిసినోప్రిల్ వంటివి. మందు పేరు చివర డిపైన్ అనగా డిజిపిఐఎన్ఈ అని ఉంటే అవి కాల్షియం ఛానల్ బ్లాకర్ సమూహానికి చెందిన మందులు. అంటే అమలోడిపైన్, ఫెలోడిపైన్, నైటైడిపైన్ వంటివి. డయాబెటిక్స్ పరివారానికి చెందిన మందు పేర్ల చివరిలో సాధారణంగా ఎంఐడిఈ అని ఉంటుంది. అంటే ఫోసెమైడ్, టొరసిమైడ్ వంటివి. రండి ఈ ఎపిసోడ్ లో మరికొన్ని ముఖ్యాంశాలపై దృష్టి సారిద్దాం. అధిక రక్తపోటులు కూడా ముఖ్య పాత్రలు కలిగి ఉంటాయి. బ్లడ్ ప్రెషర్ ను సిస్టాలిక్ లేదా డయాస్టాలిక్ ప్రెషర్ గా కొలుస్తారు. గుండె ముడుచుకుని ధమనులకు రక్తాన్ని పంప్ చేసినప్పుడు కలిగే దాన్ని సిస్టాలిక్ ప్రెషర్ అంటారు. గుండె మళ్ళీ రిలాక్స్ అయ్యి రక్తం దానిలోకి ప్రవేశించినప్పుడు కలిగే దాన్ని డయాస్టాలిక్ ప్రెషర్ అంటారు. సిస్టాలిక్ లేదా డయాస్టాలిక్ ప్రెషర్లలో ఏదైనా ఒకటి లేదా రెండు పెరగటం హైపర్ టెన్షన్ ను సూచిస్తుంది. దీని వలన పలు రకాల సమస్యలు తలెత్తుతాయి. అవి గుండె మొదలుకుని మూత్రపిండాల వరకు ఎఫెక్ట్ చేయవచ్చు. హైపర్ టెన్షన్ ను మందులతో కంట్రోల్ చేయవచ్చు. దీనికి ప్రధానంగా 4 కేటగిరీలు ఉన్నాయి. డయాబెటిక్స్, బీటా బ్లాకర్స్, ఏస్ ఇన్హిబిటర్స్, ఇంకా కాల్షియం ఛానల్ బ్లాకర్స్. అయితే వెళ్ళబోయే ముందు బబ్లు గారు సైన్ ఆఫ్ చేయాలనుకుంటున్నారు. అది కూడా వారి పద్ధతిలో. హే, మన ఈ పాఠశాల జ్ఞానాన్నిచ్చే పాఠశాల సుఖీ భవ. పదండి, బబ్లు గారి జ్ఞాన పాఠశాలని వచ్చే వారం కలుసుకుందాం. అంతవరకు సెలవు. కేకే.